దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఇక్కడ నిన్న కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కోసం సుదీర్ఘ వివరణ ఇస్తూ ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు ఆల్బర్ట్ లోగోను కలిసిన ఫోటో, రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోను కూడా చూపించారు. అంటే దానికి సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. దీనిపై మీ స్పందన ఏంటండి? ఒకటి సరే, దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ ఫోటోలు ఇవి ఎవిడెన్సెస్ అనేది ఒక పార్ట్ అయితే నేనేమంటున్నానంటే, ఇది గవర్నర్ పర్మిషన్ కోసం పంపారు ఫైల్. గవర్నర్ పర్మిషన్ పంపిన తర్వాత ఇమ్మీడియట్ గా గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన దానికి లీగల్ ఒపీనియన్ రాశాడు. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టుగా అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ అవుతాడు అనేటువంటి ఒక అది కనపడతావు మేబీ, ఎందుకంటే అన్ని నాన్ బెయిల్ సెక్షన్స్ కాబట్టి అరెస్ట్ అవుతాడు అనేటువంటిది ఒక అవకాశం. ఇందులో అవినీతి మీరు అన్నట్టు అవినీతి జరిగిందా లేదా, స్టేట్ డబ్బు ట్రాన్స్లేట్ ఒకటే ఆయన చేశాడా, హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ఆయన చర్యలు తీసుకున్నాడు. ఆయన అన్నట్టు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నాడు అంటే ఇందులో ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ లేకుండా ఏసీబీ లాంటి సంస్థ, అందరు అధికారులు ఉంటారు, అందులో టాప్ అధికారులు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ అందులో ఏదో ఒక పొరపాటు జరిగిందనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే గవర్నర్ కూడా పంపిస్తారు వాళ్ళు. లేకపోతే అధికారులు కూడా తప్పబడుతుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేచర్ కానీ ఈ మూడు కూడా ఒకదానికొకటి చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా ఉంటాయి. చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా కాబట్టి ఎవరు తప్పు చేసినా మరొకరు సరి చేసే ఆస్కారం ఉంటుంది. మీరు ఇంతకుముందు అన్నట్టు మరి బెయిల్ వస్తారా, ఈ పిటిషన్ స్క్వాష్ చేస్తారా లేదు మనకు తెలియదు. హైకోర్టు పరిధిలో ఉంది, మనం కామెంట్ చేయలేము. కానీ హైకోర్టు అది యాక్సెప్ట్ చేయకపోతే ఒక పరిణామం ఉంటుంది, ఒకవేళ నిజంగా స్క్వాష్ చేస్తే అది ఇంకో పరిణామం ఉంటుంది. అట్లా కాకుండా 41A కింద ఆయనకు వెసులుబాటు ఇచ్చి ఈయన ముందుగా అసలు నోటీస్ ఇవ్వండి, విచారించండి, ఆ విచారణ తర్వాతనే అవసరమైతేనే మీరు అరెస్ట్ చేయండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదొక రిలీఫ్ లాగా వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే అరెస్ట్ చేయకుండా అధికారులకు మీరు కోఆపరేట్ చేయండి, కోఆపరేట్ చేయకపోతే అది వేరే విషయం, అరెస్ట్ చేయడానికి. అంటే ఒకవేళ క్వాష్ చేస్తే మీ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? 41A నోటీసుల కింద విచారణ చేస్తే మీ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? అంటే అరెస్ట్ చేయాలని పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు మీ గవర్నమెంట్ వాళ్ళు. దాంట్లో ఎట్లుంటుందమ్మా, అది మనం కాదు కదా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయితే ఏసీబీ ఉందో ఆ అధికారులు డిసైడ్ చేస్తారు. సెక్షన్స్ ఎందుకు పెట్టారు అంటే అందులో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టుగా వాళ్ళ పేపర్ లో వచ్చింది వార్త. నిజంగానే మనీ లాండరింగ్ జరిగింది కూడా నిర్ధారణ అయితే సుమోటోగా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఇందులో ఈడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది తర్వాత. కాబట్టి మనం చెప్పలేము. ఆ ఇన్వెస్టిగేటింగ్ చేసే ఏజెన్సీస్ కూడా డిసైడ్ చేయాలి వాళ్ళు ఏ సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ కరెక్టా కాదా అనేది కూడా రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి అందులో కనుక ఇప్పుడు వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, వాళ్ళు హైకోర్టులో హియరింగ్ మంచి మోషన్లో ఉన్నట్టుంది. వాళ్ళు కనుక లేదు ఇది కావాలనే పెట్టారు, అసలు యాక్చువల్లీ ఇది మేమంతా పద్ధతి ప్రకారం చేస్తామని. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో తక్కువ సమయం ఉంటుంది, అంత ఈజీ కాదు ప్రూవ్ చేయడం. బట్ ఏమాత్రం కోర్టుకు అనుమానం వచ్చినా లేదా అందులో పరిస్థితులకు అర్హత ఉందని అనిపించినా వాళ్ళు స్క్వాష్ చేయొచ్చు. మీరంటే అప్పుడు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలో ఆర్గనైజేషన్ నిర్ణయిస్తుంది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అదర్వైజ్ రిలీఫ్ ఇచ్చారనుకోండి అన్నట్టు 41A కింద, ఆ రిలీఫ్ ఇస్తే ముందు అరెస్ట్ పోకుండా ఆయన దగ్గర వాగ్మూలం తీసుకొని మొత్తం విషయాలని సేకరించి తర్వాత కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవేళ ఆయన కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ చేయటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవేమీ ఇవ్వదు అనుకోండి, కోర్టు స్క్వాష్ చేయడానికి అంగీకరించకుండా 41A కింద రిలీఫ్ కూడా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అంతే సత్యం గారు అన్నట్టు అరెస్ట్ కూడా అవకాశం ఉంటుంది.